నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. బహ్రెయిన్ పోస్ట్ ఆధ్వర్యంలో కొత్త ఎలక్ట్రానిక్ లాకర్ సర్వీసును రవాణా మరియు టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఇది పోస్టల్ సేవలను ఆధునీకరించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తుందని మంత్రిత్వ శాఖలోని భూ రవాణా మరియు పోస్టల్ సేవల అండర్ సెక్రటరీ ఫాతిమా అబ్దుల్లా అల్ దాఆన్ తెలిపారు. వ్యక్తులు మరియు వ్యాపారాల అవసరాలు తీర్చడానికి పార్సిల్ సేకరణ కోసం లాకర్లు ఆచరణాత్మకమైన ఎంపికలను అందిస్తాయని చెప్పారు. ఎలక్ట్రానిక్ లాకర్లు కస్టమర్లు నిర్దిష్ట సమయాలకు లేదా పోస్టాఫీసులను సందర్శించకుండా సురక్షితంగా మరియు వారి సౌలభ్యం మేరకు పార్సిళ్లను స్వీకరించడానికి అనుమతిస్తాయని అల్ దాఆన్ వివరించారు. కస్టమర్లు ప్రత్యేకమైన కోడ్ మరియు లాకర్ స్థానాన్ని అందుకుంటారని, అదే కోడ్ను ఉపయోగించి పార్సిల్ను సేకరించవచ్చన్నారు. లాకర్లను వ్యూహాత్మకంగా ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం సీట్ మాల్, మార్సి గల్లీరియా, ది ఎవెన్యూ, సౌక్ అల్ బరహా, డ్రాగన్ సిటీ మరియు సార్ మాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలో మరిన్ని ప్రదేశాలకు విస్తరించే ప్రణాళికలున్నాయని తెలిపారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం డాక్టర్ దీపక్ మిఠల్ను యూఏఈకు భారత కొత్త రాయబారిగా నియమించారు. ఆయన త్వరలో తన పదవిని స్వీకరించనున్నారు. గల్ఫ్ ప్రాంతంలో భారత ప్రతినిధిత్వంలో ఇది ఒక ముఖ్యమైన దౌత్య మార్పుగా భావిస్తున్నారు. డాక్టర్ మిఠల్ 2020 ఆగస్టులో ఖతార్లో భారత రాయబారిగా తన దౌత్యపరమైన పదవిని ప్రారంభించారు. ఆ సమయంలో భారత్ ఖతార్ సంబంధాలను బలోపేతం చేయడంలో, భారత ప్రవాస భారతీయులతో అనుబంధాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి విశేషంగా నిలిచింది. వాణిజ్యం, సంస్కృతి, ఆరోగ్య రంగాలలో వ్యూహాత్మక సహకారాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాత్ర ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. 1998 బ్యాచ్ భారత విదేశాంగ సేవలో చేరిన డాక్టర్ మిఠల్కు 2 దశాబ్దాలకు పైగా దౌత్య సేవా అనుభవం ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ భారత విదేశీ మిషన్లలోనూ ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. భారత్కు గల్ఫ్ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా నిలిచే యూఏఈలో ఆయన నియామకం ఇంధనం, వాణిజ్యం, పర్యాటకం, సాంకేతికత వంటి విభాగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. యూఏఈలో అతిపెద్ద భారతీయ ప్రవాస సమూహం నివసిస్తుండటంతో గల్ఫ్ ప్రాంత అనుభవం కలిగిన డాక్టర్ మిట్టల్ ఈ ప్రాంతీయ సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించగలరని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆయన నేతృత్వంలో అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం కొత్త దౌత్య దశను చూసే అవకాశం ఉంది. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే శనివారం వరకు ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. ప్రజలు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని, వరదలు సంభవించే ప్రాంతాలు మరియు లోయలకు దూరంగా ఉండాలని డైరెక్టరేట్ ప్రజలను కోరింది. మక్కా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. వీటితో పాటు తైఫ్, మైసాన్, అథమ్, అల్ అధియత్, లైత్ మరియు కొన్పుదా, జజాన్, అసిర్ మరియు అల్బహా ప్రాంతాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కువైట్లో జూన్ నుంచి అమల్లో ఉన్న మిడ్ డే అవుట్డోర్ వర్క్ బ్యాన్ ముగిసింది. అధిక ఉష్ణోగ్రతల నుంచి కార్మికులను రక్షించడానికి సమ్మర్ సందర్భంగా 3 నెలల పాటు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిషేధం విధించింది. ఈ సందర్భంగా PAM డైరెక్టర్ జనరల్ మౌడ్జక్ అల్ ఒటైబీ మాట్లాడుతూ మిడ్ డే అవుట్డోర్ వర్క్ బ్యాన్ సక్సెస్ అయిందన్నారు. అన్ని గవర్నరేట్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నిషేధం పట్ల కార్మికులలో అవగాహన పెంచడానికి మీడియా ప్రచారం నిర్వహించినట్లు గుర్తు చేశారు. నిషేధం అమల్లో ఉండగా అధికారులు 63 ఉల్లంఘనలను నమోదు చేశారని తెలిపారు. ఖతార్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిల్లల పెరుగుదలకు అవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతపై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ను జారీ చేసింది. పోషకాలతో కూడిన సమతుల్య అల్పాహారంతో రోజును ప్రారంభించడం ఆరోగ్యకరమైన ఆహారంలో కీలకమని తన సోషల్ మీడియా పోస్టులో చెప్పింది. పిల్లల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి హెల్త్ మినిస్ట్రీ అనేక విషయాలు తెలిపింది. లంచ్ బాక్సులలో పోషకాలు, సమతుల్య ఆహారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు మరియు పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను అందించాలి. ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని పెంచడానికి వారానికి కనీసం 2 సార్లు వివిధ రకాల చేపలను పిల్లలకు అందివ్వాలి. పిల్లలను ఫాటేయర్, క్రోసెంట్ లేదా మఫిన్కు బదులుగా ఒక గిన్నె ఓట్మీల్, తృణధాన్యాలు లేదా తృణధాన్యాల టోస్ట్తో రోజును ప్రారంభించేలా ప్రోత్సహించాలి. ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజు తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తులను అందివ్వాలి. తల్లిదండ్రులుగా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా పిల్లల్లో వాటి పట్ల ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పర్యావరణ అనుకూల రవాణాపై చర్చించేందుకు ఒమన్లో గల్ఫ్ నేతలు సమావేశమయ్యారు. బహ్రెయిన్ తరపున రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అలీ ఖలీఫా ఒమన్లోని సలాలలో జరిగిన గల్ఫ్ గ్రీన్ మొబిలిటీ ఫోరంలో పాల్గొన్నారు. రవాణా రంగంలో పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధన పరిష్కారాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి గల్ఫ్ సహకార మండలి దేశాల మంత్రులు మరియు నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్ ట్రాన్స్పోర్ట్లో గల్ఫ్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
ఈ సందర్భంగా రవాణా ప్రాజెక్టులు మరియు సాంకేతికత బదిలీకి సంబంధించి బహ్రెయిన్, ఒమన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం డాక్టర్ షేక్ అబ్దుల్లా సలాలా పోర్ట్ మరియు ఫ్రీ జోన్లో పర్యటించారు. కంటైనర్ మరియు కార్గో హ్యాండ్లింగ్ కార్యకలాపాలు, ఆధునిక లాజిస్టిక్స్ టెక్నాలజీలు మరియు పోర్టు సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలను పరిశీలించారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.